లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యంలోకి వెళ్దాం. నంబర్స్ సంఖ్యాకాండము 17వ అధ్యాయం మొదటి నుంచి మనము చదువుకుందాం. మోషే వారి కర్రలను ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముడైన అహరోను కర్ర చిగురించి ఉండెను. అది చిగుర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. హల్లెలూయా. దేవుడు ఆయన ఎలా జనములను ఏర్పరచుకుంటాడు, ఎలాంటి వారిని ఆయన ఎన్నుకుంటాడు, ఎలాంటి వ్యక్తులను ఆయన చూస్ చేసుకుంటాడో మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఈ 12 గోత్రాల్లో నుంచి ఒక వ్యక్తిని ఎన్నుకోవాలని ఆయన ఆశపడ్డాడు. సో 12 గోత్రాల నుంచి 12 వ్యక్తులను తీసుకొచ్చి ఆ 12 వ్యక్తులలో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కర్రను తెమ్మన్నాడు. ఆ కర్రకి ముందు వెనక ఏమీ లేదు. ఆ కర్రలో ఇటు అటు వేర్లున్నాయా? లేవు. ఇటు ముందు ఏదన్నా ఉందా అంటే లేదు. నథింగ్ ఈస్ దేర్. ఓన్లీ స్టిక్, ఓన్లీ ఎ రాడ్, ఓన్లీ ఎ రాడ్, ఓన్లీ ఎ రాడ్. ఒక కర్రను తీసుకురమ్మన్నాడు దేవుడు. 12 కర్రలు అన్నీ కూడా మందిరములో పెట్టినప్పుడు ఉదయకాలమున లేచి ఎవరి కర్ర చిగురిస్తుందో వాళ్ళని నేను ఎన్నుకున్నాను అని మీరు అర్థం చేసుకోండి అని మోషేకి దేవుడు చెప్పినప్పుడు దేవుడు మోషే ఆ రీతిగా అవన్నీ ప్రాసెస్ గుండా చేశాడు. సో కొన్నిసార్లు మన జీవితంలో కూడా దేవుడు అసలు మనం ఎన్నుకున్నాడా? సో ఎన్నుకోవడం అంటే కేవలము సేవకే కాదు, రాంగ్ కన్సెప్షన్ అది. దేవుడు సేవకు మాత్రమే ఎన్నుకోడు, తన బిడ్డలుగా కూడా ముందు ఎన్నుకుంటాడంట ఆయన. ఆమేన్. హీ చూజెస్ యూ టు బీ యాజ్ హిస్ చిల్డ్రన్ ఫస్ట్. అసలు దేవుడు నమ్ముకున్న ప్రతి ఒక్కరూ దేవుడి చేత ఎన్నిక చేయబడిన వాళ్ళు. వాక్యం సెలవిస్తుంది, వీరు రక్త మాంసముల వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛల వలనైనను పుట్టినవారు కాదని వాక్యం సెలవిస్తుంది. బట్ అటువంటి వ్యక్తులను దేవుడు ఎలా తయారు చేశాడంటే, దేవుడు ముందు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎన్నిక చేయబడిన వరుసలోకి జత చేయబడ్డారంట. ఆమె ఎలా దేవుడు వ్యక్తులను ఎన్నుకున్నాడు, ఎటువంటి వారిని ఎన్నుకుంటాడు దేవుడు? దేవుడు ఎన్నుకున్నప్పుడు నీ జీవితం ఎలా ఉంటుంది? When God choose you, how your life will be. ఆయనని ఎవరైతే ప్రేమిస్తున్నారో, ఆయనని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళని ఆయన ఎన్నుకుంటాడంట. ఆమేన్. ఈ 12 గోత్రాల్లో ఏ గోత్రం ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించిందంటే లేవి గోత్రములో ఉన్న వాళ్ళు ప్రేమించారంట. లేవి గోత్రములో ఉన్న వాళ్ళు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించినప్పుడు ఇప్పుడు దేవుడు ఈ 12 గోత్రాల్లో ఒకరిని ఎన్నుకోవాల. ప్రధాన యాజకులుగా, పాస్టర్స్గా, దేవుడు లీడర్స్గా, కొందరు ప్రీస్ట్గా దేవుడు కొందరిని ఎన్నుకోవాలి. సో ఎన్నుకుంటున్నప్పుడు ఎవరు అతన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారో దేవుణ్ణి, వాళ్ళనే దేవుడు ఎన్నుకున్నాడంట. సో ఇక్కడ చూస్తే ఈ 12 గోత్రాల వాళ్ళందరినీ ఒక్కొక్క కర్ర తెమ్మన్నాడు. ఒక్కొక్క కర్ర, అందరినీ ఒక్కొక్క కర్ర తెమ్మన్నాడు. ఎవ్రీవన్ బ్రాట్ దేర్ రాడ్స్. ప్రతి ఒక్కరు ఒక్కొక్క కర్ర తెచ్చుకున్నారు. సో అన్ని వరుసగా పరచమన్నాడు. దేవుడు ఎన్నుకున్నప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? నీ జీవితం అంత రిచ్గా ఉండకపోవచ్చు, నీ జీవితం అంత ప్రాస్పర్గా ఉండకపోవచ్చు, నీ జీవితం అంత ఎగ్జాల్ట్గా ఉండకపోవచ్చు, నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు. ఆ కర్ర ఎండిపోయినట్టు నీ జీవితం ఎండిపోయి ఉండొచ్చు. దేవుడు దావీదుని ఎన్నుకున్నప్పుడు దావీదు జీవితం ఎలా ఉంది? ఈజ్ హీ హైలీ క్వాలిఫైడ్? నో. ఈజ్ హీ హైలీ వెల్ డ్రెస్డ్? నో. ఈజ్ హీ హైలీ స్మార్ట్? నో. ఈజ్ హీ హైలీ ఎడ్యుకేటెడ్? నో. దేవుడు మనల్ని ఎన్నుకున్నప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంట? ఎండిపోయి ఉంటుందంట. నార్మల్ కర్ర ఎలా ఉంటుందో అలానే ఉంటుందంట దేవుడు ఎన్నుకున్నప్పుడు మన జీవితం. పోనీ దేవుడు ఎందుకు ఆ సాదృశ్యాన్ని అలా ఎందుకు పెట్టాడు? ఎందుకు? వై గాడ్ డిడ్ లైక్ దట్? ఆయన ఎవరిని ఎన్నుకుంటాడో వాళ్ళు చిగురిస్తే అప్పుడు జనములు తెలుసుకుంటారట, వీడు దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడు అని. దేవుడు ఎలా ఎన్నుకుంటాడంటే, ఎవరైతే దేవుని చేత ఎన్నిక చేయబడ్డారో వాళ్ళు చిగురించినప్పుడు వాళ్ళు దేవుని చేత ఎన్నిక చేయబడ్డారని ప్రజలు తెలుసుకుంటారంట. ఆమేన్. దేవుడు ఎన్నిక చేసుకున్నాడంటే నార్మల్గానే ఉన్నాడు దావీదు. దేవుడు ఎన్నిక చేసుకున్నాడు జోసెఫ్ని అంటే, జోసెఫ్ ఎక్కడున్నాడు? ఆయన
జైల్లో ఉన్నాడు. పెద్ద శిక్ష, ఎక్కువ సంవత్సరాల శిక్ష అతను వేయించుకొని అతను శిక్షను తీసుకొని శిక్షలో ఉన్నాడు అతను. సో ఈరోజు దేవుని బిడ్డల్ని, నిన్ను నన్ను దేవుడు ఎన్నుకున్నాడు, చూస్ చేసుకున్నాడు, సెలెక్ట్ చేసుకున్నాడు అని ఎలా తెలుస్తుంది ప్రజలకంటే? నీ దీవెన ద్వారా, నీ ఎదుగుదల ద్వారా. ఆమేన్. లేవి కర్ర మీద అహరోను పేరు రాయవలెను. ఓకే. ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక్క కర్రయే ఉండవలెను. ఓకే. నేను మిమ్మును కలుసుకొను ప్రత్యక్షపు గుడారములోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను. ఓకే. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర అండర్లైన్ చేసుకున్నమాట ఏమొద్దంట? చిగురిస్తుందంట. వాని కర్ర చిగురించును. ఇజ్రాయేలు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. ఓకే. కాబట్టి మోషే ఇజ్రాయేలుతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ పితరుల కుటుంబముల కర్రలు తెచ్చుకున్నారు. వాళ్ళ గోత్రం నుంచి, కుటుంబాల నుంచి మొత్తం అందరూ కర్రలు తెచ్చేసుకున్నారు. They brought their rods. Yeah, next. అహరోను కర్ర వారి కర్రల మధ్య ఉండెను. వావ్. ఇక్కడ గమనించండి, 12 కర్రలు ఉన్నాయి. ఎన్ని కర్రలు ఎన్నుకోవాలి దేవుడు? ఒకటే. ఆమేన్. సో ఇంకొకటి తెలుసా, మీరు బాగా గమనించండి, ఈ స్పిరిచువల్ హౌస్లో అసలు కాంపిటీషనే ఉండదు, అస్సలు ఉండదు. ఇక్కడ దేవుడు మిమ్మల్ని ఎన్నుకోడు. ఎక్కడ దేవుడు ఎన్నుకుంటాడు తెలుసా? మీరు ఇక్కడ నేర్చుకొని, ఈ బడిలో నేర్చుకొని, బయట సమాజంలోకి వెళ్ళి, మార్కెట్లో, ఉద్యోగాల్లో, బిజినెస్ల్లో, వ్యాపారాల్లో, ఇదిగో స్కూల్లో, కాలేజీలో నిలబడతారు చూసారా? అక్కడ ఆ 12 మంది, ఆ 20 మంది, ఆ 30 మందిలో నిన్ను దేవుడు పిక్ చేసుకుంటాడంట. ఆమేన్. సో దేవుడు ఇక్కడ మీకు అసలు కాంపిటీషనే పెట్టాడు. ఎవ్రీవన్ ఆర్ ఈక్వల్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో మీరందరూ సమానులే. మిమ్మల్ని అందరినీ దేవుడు తయారు చేసి, నింపి, ఎన్నిక చేసుకొని, మిమ్మల్ని అందరినీ దేవుడు ఏం పంపిస్తాడంట? బయటికి పంపిస్తాడంట. హీ విల్ సెండ్ యూ టు ద వరల్డ్. మిమ్మల్ని అందరినీ సమాజంలోకి, లోకంలోకి పంపిస్తాడు. దేవుని బిడ్డలని ప్రజలందరూ తెలుసుకోవడానికి ఆయన ప్రతి డిపార్ట్మెంట్లో తన పిల్లలు ఉంటారు. ఆమేన్. అక్కడ 12 గోత్రాల మంది ఉన్న వారి వ్యక్తుల్లో ఒక్కరినే దేవుడు ఎన్నుకోవాలంట. ఈరోజు నిన్ను ఎంతమంది ఉన్నారు, నిన్నే ఎందుకు చూస్ చేసుకోవాలి ఉద్యోగానికి? ఈరోజు ఎంతమంది ఉన్నారు మార్కెట్లో, నీ దగ్గరికే ఎందుకు రావాలి? అహరోను కర్ర ఎలా ఉంది తెలుసా? నార్మల్గానే ఉంది. అందరిలాగే మనం కూడా ఉంటాం. వాళ్ళలాగే ప్యాంట్ షర్ట్లు వేసుకుంటాం, వాళ్ళలాగే చీరలు కట్టుకుంటాం, వాళ్ళలాగానే చూడు, అందరిలాగానే ఉన్నాం మనం. బట్ వాట్ ఈస్ ద స్పెషాలిటీ? టు అవర్ స్కిల్స్, మన యొక్క తలాంతులకు, మన అభిషేకానికి పక్కనున్న వాడికి ఏంటి తేడా? వాడిని వదిలిపెట్టి మన దగ్గరికి ఎందుకు రావాలి తెలుసా? దేవుడు మనతో ఉన్నాడు. ఆమేన్. అహరోనుకు తోడుగా ఉన్న దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ రోజు ఆ మార్కెట్లో, ఆ సొసైటీలో, ఆ సమాజ మందిరములో, ఆ ప్రత్యక్షపు గుడారములో ఉంచిన 12 కర్రలు ఎలా ఉన్నాయంట? ఒత్తి కర్రలే. ఓన్లీ రాడ్స్. దేవుడు కూడా మన జీవితంలో, మన జీవితాన్ని చూసినప్పుడు ఈ కర్ర ఏమవ్వాలనుకుంటాడంట? ఈ కర్ర చిగురించాలి, ఈ కర్ర పుష్పించాలి, ఈ కర్ర ఫలించాలనుకుంటాడంట. ఆమేన్. సో 3 things, 3 రకాల బ్లెస్సింగ్స్ మన కర్రలో కనపడాలి. నంబర్ 1, కర్ర ఏమవ్వాలా? చిగురించాలి. నంబర్ 2, కర్ర ఏమవ్వాలి? పుష్పించాలి. నంబర్ 3, కర్ర ఏమవ్వాలా? ఫలించాలా. ఈ 3 రకాల బ్లెస్సింగ్స్ని మన కర్రలో ఈరోజు మనం డిపాజిట్ చేసుకోబోతున్నాం. ఆమేన్. ఏంటి ఆ కర్రకి? ఆ కర్ర ఎక్కడ లింక్ అయి ఉంది? ఆ కర్ర దేనికి లింక్ అయి ఉంది? ఆ కర్ర ఎవరికి లింక్ అయి ఉంది? ఇట్స్ ఎ మిరకల్. అసలు ఎలారా వీడు సెలెక్ట్ అయ్యాడంటే ఒక అద్భుతం. ఎలారా వీడికి బిజినెస్ వచ్చిందంటే ఇదొక అద్భుతం. ఎలారా వీడికి ఉద్యోగం వచ్చిందంటే ఇదొక అద్భుతం. ఎలారా వచ్చింది వీడికి స్వస్థత అంటే అదొక గొప్ప అద్భుతంగా జనాలు చెప్పుకోవాలి. ఆమేన్. యు ఆర్ ఎ రాడ్. నువ్వు ఒక కర్రవి. నిన్ను కూడా దేవుడు సమాజంలో అందరితో పెట్టినట్టు పెడతాడు. ద మోర్ యు ఆర్ విత్ గాడ్, నీవు దేవుడితో సత్సంబంధం కలిగి ఉంటే, నీవు దేవుడితో గొప్ప రిలేషన్ కలిగి ఉంటే, నీవు దేవుడితో గొప్పగా నువ్వు ఎదుగుతూ ఉంటే నీ కర్ర చిగురిస్తుంది. ఆమేన్. రాడ్ రిజెంబల్స్ అథారిటీ, రాడ్ రిజెంబల్స్ లీడర్షిప్, రాడ్ రిజెంబల్స్ కింగ్షిప్.
ఫస్ట్ మన జీవితంలో అపవాది మనలోంచి తీసేసేది ఏం తెలుసా? అధికారం. నీకు అధికారము లేదు. ఈ సృష్టి మీద, పంచభూతాల మీద నీకు ఏం లేదు, అధికారము లేదని చెప్తూ ఉంటాడు. సో దట్స్ వై యూ ప్రే ఎ నార్మల్ ప్రేయర్. నార్మల్ సాధారణమైన ప్రార్థన చేస్తూ ఉంటావు నువ్వు. యు డోంట్ కమాండ్ ఎనీథింగ్. నువ్వు దేన్ని కమాండ్ చేయవు, నువ్వు నార్మల్గా ప్రార్థన చేస్తూ ఉంటావు. యూ ప్రే ఎ నార్మల్ ప్రేయర్. నార్మల్ ప్రేయర్ చేసి పెద్దవి ఆశిస్తూ ఉంటావు. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంట? ఆ 12 గోత్రముల్లో అహరోను ఎన్నుకున్నాడంట, లేవీయులను ఎన్నుకున్నాడంట. ఆ లేవి కర్ర మీద ఎవరి పేరు రాయమన్నాడంట? అహరోను పేరు రాయమన్నాడంట దేవుడు. ఆమేన్. నీ కర్ర మీద నీ పేరు ఉంటుంది, నీ కర్ర మీద నీ పేరు ఉంటుంది. డోంట్ వరీ అబౌట్ దట్. దేవుడిని ఎన్నుకున్నప్పుడు స్టిల్ యూ విల్ బీ ఇన్ జీరో. నువ్వు జీరోగానే ఉంటావు, నువ్వు ఎండిపోయే ఉంటావు. ఆ కర్రకు అసలు బలమే ఉండదు. నువ్వు కూడా మార్కెట్లోకి ఎంటర్ అవుతావు, నువ్వు కూడా సమాజంలో నిలబడతావు, నువ్వు కూడా పెద్దదాన్ని అవుతావు, నువ్వు కూడా అందరు నిన్ను చూస్తూ ఉంటారు. నీ మైండ్లో ఎన్నో యుద్ధాలు నువ్వు చోటు చేసుకోవచ్చు. బట్ ఈరోజు నువ్వు చెప్పుకోవాలి, నువ్వు చెప్పుకోవాలి ఏం తెలుసా? ఈరోజు నా కర్ర చిగురిస్తుంది. ఆమేన్. సో ఇన్ని రోజులు మన కర్ర ఏమై ఉంది? చిగురించలా. కానీ ఒకటి, దేవుడు ఎన్నుకున్నప్పుడు, దేవుడు మనల్ని ముట్టినప్పుడు, దేవుడు మనల్ని తాకినప్పుడు, దేవుడు మనల్ని విజిట్ చేసినప్పుడు, అప్పుడు కూడా మన కర్ర ఎండిపోయే ఉంటుంది. కానీ పక్క రోజు, కొన్ని దినాల తర్వాత, కొన్ని రోజుల తర్వాత మన కర్ర చిగురించి తీరుతుంది. ఆమేన్. వేరే వాళ్ళకి మనకి ఉన్న పెద్ద డిఫరెన్స్ ఏంటంటే, వాళ్ళకి దేవుడు ఉన్నాడా లేదా మనకు తెలియదు, కానీ మనకైతే దేవుడు ఉన్నాడు. ఆమేన్. అబ్రహాం అంట నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుడిని నమ్మాడంట. అసలు అక్కడ ఎవ్వరికి ఇటువంటి అద్భుతం జరగల. 90 yearsకి ఎవరికైనా పిల్లలు పుడతారా? నో వే. అటువంటి టైంలో అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. సో అబ్రహాము కూడా సొసైటీలో ఉన్నాడు. అతని కర్ర చిగురించాలా, అతని కుటుంబం చిగురించాలా. And he is waiting for that. He is waiting for a miracle. ఈరోజు నువ్వు నేను మనమందరం ఒక అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నామా? గుర్తుపెట్టుకో, నీ కర్ర చిగురిస్తుంది. ఆమేన్. సో ఈరోజు మన జీవితంలో మన కర్ర, మన జీవితము, మన రాడ్ ఏమై ఉండాలంట? చిగురించాలంట. సో ఎవరు ఈ భూమి మీద ఫలించకుండా ఉంటారు? ఎవరు ఈయన కలిగి ఎందుకు బ్లెస్ అవ్వము? ఈ దేవుణ్ణి కలిగి మన కర్ర ఎందుకు చిగురించదో ఈరోజు మనం ఆలోచించాలి. అహరోను కర్ర కూడా పరీక్షలోకి వచ్చింది. నిన్ను కూడా అనేక మంది పరీక్షిస్తారు. నువ్వు కూడా సమాజంలో వీడు ఫలిస్తున్నాడా, వీడు పుష్పిస్తున్నాడా, వీడు ఆరోగ్యంగా ఉన్నాడా అని ప్రజలు చూస్తారు. నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండు, ఒక్కరు కూడా ఏం ఇలా ఉన్నావు, నవ్వుతున్నావు, అంత బాగానే ఉందా అంటారు. మన కర్ర చిగురించకపోతే మన జీవితం ఎలా ఉంటుంది తెలుసా? బాధతో, దిగులుతో ఉంటుంది. దేవుడు ఆ 12 గోత్రాల్లో ఒకరిని ఎన్నుకున్నాడు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ యూదా గోత్రములో మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క సంతానములో ఉన్న మనమందరినీ దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన ఎన్నుకున్నాడు. ఆమేన్. He has chosen us. దేనికి ఎన్నుకున్నాడు ఆయన? ప్రీస్ట్, ప్రధాన యాజకుడిగా అహరోను లేవి వంశస్థులను ఎన్నుకున్నాడంట. ఎవరైతే దేవునితో మాట్లాడేవాడిని ప్రీస్ట్ అంటారు. ఎవరైతే నరులకు దేవుడికి మధ్యగా ఉండి రాజీ చేస్తారో వాళ్ళని ప్రీస్ట్ అంటారు. కానీ దేవుడు కొత్త నిబంధనలో ఒక్కరిని ఎన్నుకోలా. ఆయన ఎవరైతే నమ్మారో, ఆయన ఎవరైతే విశ్వసించారో వాళ్ళందరినీ ఆయన రాజులైన యాజక సమూహంగా చేశాడంట. ఆమేన్. ఈరోజు ఎవరైతే వాక్యం వింటున్నారో వాళ్ళందరూ కూడా యాజకులే. ఆమేన్. We are the priests and kings of God. ఇప్పుడు మీరందరూ మీ కర్రల ద్వారా ఎన్నో రకాల పరీక్షలు మీకు అయిపోయి ఉంటాయి మీ ఆత్మీయ జీవితంలో. దేవుడు మిమ్మల్ని అందరినీ ఎలా ఎన్నుకున్నాడంట? ప్రధాన యాజకులుగా ఎన్నుకున్నాడంట. యాజకులు ఏం చేయాలా? దేవుడితో మాట్లాడాలి. యాజకులు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. యాజకులు ఏం చేయాలా? నరులను దేవుడిని కలపాలా. యాజకులకి చాలా పని ఉంది. యాజకులు ఎలా ఉండాలి తెలుసా? అధికారముతో ఉండాలా. యాజకులు ఎలా ఉండాలి తెలుసా? ఇతరుల పాపాలు క్షమించాలా. యాజకులు ఎలా ఉండాలి తెలుసా? ఇతరుల్ని ప్రేమించాలా. యాజక ధర్మం జరిగించాలా మనం. ఆమేన్. పర్ఫార్మెన్స్ని బట్టి నువ్వు క్వాలిఫై అవ్వాలా. దేవుని రక్తము చేత కడగబడిన తర్వాతనే నువ్వు క్వాలిఫై అయ్యా. ఆమేన్. మనందరికీ ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. హీ ఈస్ ద హై ప్రీస్ట్. వీఆర్ ద ప్రీస్ట్ అండ్ హీ ఈస్ ద హై ప్రీస్ట్. ఆమేన్. ఆయన ఏమై ఉన్నాడు? ప్రధాన యాజకుడు. మనం అందరం ఏమై ఉన్నాం? యాజకులమై ఉన్నాం. హీ విల్ యూజ్ యూ మై సన్, హీ విల్ యూజ్ యూ మై డియర్ డాటర్. నౌ హీ ఈస్ కాలింగ్ యూ యాజ్ ప్రీస్ట్. నిన్నేమని పిలుస్తున్నాడు దేవుడు? యాజకుడా. ఇప్పుడు యాజకుడు ఏం చేయాలా? యాజక ధర్మము జరిగించాలా. దేవుడికి రోజు ప్రార్థన చెయ్యాలి. దేవుడికి రోజు నైవేద్యము పెట్టాలి. దేవుడికి రోజు ప్రార్థనలు, బలులు అర్పించాలి. దేవుడితో రోజు మాట్లాడాలి.
ఈ రోజు నుంచి మనం అవన్నీ చేయును గాక. ఆమేన్. నువ్వు నీతి పనులు చేస్తే నీతిమంతుడు అవ్వలా. నువ్వు నీతిమంతుడు కాబట్టి నీతి పనులు చేయాలి. నువ్వు మంచి పనులు చేస్తే నీతిమంతుడు అవ్వవు. మంచి పనులు చేసే వాళ్ళందరూ నీతిమంతులా కాదు. He ordained you as a righteous person. రైచియస్ పర్సన్, నీతిమంతుడని నిన్ను పిలుస్తున్నాడు దేవుడు. ఆమేన్. ఈరోజు మనల్ని కూడా దేవుడు ఎన్నుకొని యాజకులుగా మార్చి మన ద్వారా అనేక మంది ప్రభువు దగ్గరికి చేరుటకు దేవుడు మార్గాలు తెరుస్తున్నాడు. ఆమేన్. యు నీడ్ టు బ్రింగ్ మెనీ సోల్స్ టు ద లార్డ్. దేవుని కొరకు, దేవుని దగ్గరికి నువ్వు అనేకమైన ఆత్మల్ని తీసుకురావాలంట. అనేక మంది కొరకు నువ్వు విజ్ఞాపన చేయాలంట. ప్రధాన యాజకుడు అనేకుల గురించి విజ్ఞాపన చేస్తాడంట. ఈరోజు నీ కుటుంబం కొరకు నువ్వు విజ్ఞాపన చేయాలి. యాజకుడా, యాజకురాలా, నువ్వేం చేయాలి? నీ ఫ్యామిలీ కొరకు విజ్ఞాపన చేయాలి. ఒక యాజకుడుగా అందరి గురించి ప్రార్థించాలంట. యూ నీడ్ టు ప్రే ఫర్ మెనీ వన్ బికాజ్ యు ఆర్ హ్యావింగ్ అథారిటీ టు ఫర్గివ్. యాజకుడికి ఏముంటుందంట? క్షమించే అధికారం ఉంటుందంట. క్షమించే మనసు కాదు ఉండాల్సింది, అసలు క్షమించే అధికారం. సో యూ నీడ్ టు హ్యావ్ అథారిటీ టు ఫర్గివ్ అదర్స్. నీ భర్తను, నీ భార్యను, నీ పిల్లల్ని క్షమించడానికి నీ లోపల ఏముండాలంట? క్షమించే అధికారం ఉండాలంట. అందుకే దేవుడు పేతురుకి చెప్తాడు, పేతురు, నువ్వు ఎవరి పాపములు ఈ భూమి మీద ఉండనిస్తావో అవి ఉంటాయి. నువ్వు ఎవరి పాపాలు క్షమిస్తావో అవి తుడిచేస్తాను నేను అన్నాడు. క్షమించే అధికారం. యు ఆర్ హ్యావింగ్ పవర్ అండ్ డొమినియన్ టు ఫర్గివ్ అదర్స్. సో ఫర్గివింగ్ ఈజ్ ఏ అథారిటీ. నీకు ఆ అధికారం లేకపోతే నువ్వు నీ సహోదరుణ్ణి, నీ సహోదరుని క్షమించలేవు. మా శత్రువులను క్షమించు ప్రకారము మమ్మల్ని కూడా క్షమించు ప్రభా అని అర్థం. మా రుణస్తులంటే మనకేదో బాకీ ఉన్నరోళ్ళు. క్షమించడం ఒక అధికారము. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ అథారిటీ ఆఫ్ ఫర్గివ్నెస్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు లివ్ హియర్. నువ్వు అసలు ఈ భూమి మీద బతకూడదు. అసలు సైతాను ఎవరిని క్షమించడు. అసలు నువ్వు సైతాను బిడ్డవే కాదు. అహరోనును ఎన్నుకున్నట్టు, అహరోను కర్రను ఎన్నుకున్నట్టు నీ జీవితాన్ని, నా జీవితాన్ని, మనందరి జీవితాన్ని ఎన్నుకున్నాడు. ఆమె ఎలా ఎన్నుకున్నాడు? ఏం చేసి ఎన్నుకున్నాడు? మనల్ని ఎన్నుకొని ఏం చేశాడు దేవుడు అంటే మనల్ని యాజకులుగా మార్చాడు. ఆమె ఈ యాజకులందరికీ ఆయన పెద్ద యాజకుడు అంట. ఆమె ఆయన ఏమంటారు తెలుసా? ప్రధాన యాజకుడు. జీసస్ ఈస్ ద హై ప్రీస్ట్. మీ కుటుంబంలో మీరే యాజకులు. ఆమెన్. ఏది జరిగినా, ఏమవుతున్నా, ఎటువంటి పరిస్థితి ఉన్నా మీరేం చేయాలా? అందరినీ క్షమించాలా. దేంతో? ప్రేమతో కాదు, పెద్ద మనసు చేసుకొని కాదు. ఎలా క్షమించాలి? అధికారముతో క్షమించాలి. యు నీడ్ టు హ్యావ్ దట్ అథారిటీ టు ఫర్గివ్ యువర్ ఫ్యామిలీ పీపుల్. సో వీఆర్ హ్యావింగ్ ఏ అథారిటీ ఆఫ్ ఫర్గివింగ్ అదర్స్. నువ్వు ఎక్కడున్నా దేవుని ఎన్నుకుంటాడు, నీ కర్ర ఫలిస్తుంది. ఆమెన్. నువ్వు ఎక్కడున్నా నిన్ను దేవుడు ఎన్నుకుంటాడు, నీ కర్ర చిగురిస్తుంది. ఆమెన్. నువ్వు ఎక్కడున్నా నీ కర్ర పుష్పిస్తుంది, దేవుడు నేను ఎన్నుకుంటాడు. ఆమెన్. వీఆర్ ఎ డివైన్ సెలక్షన్. దేవుడు మనల్ని అద్భుత రీతిగా ఎన్నుకున్నాడంట. ఆమెన్. హల్లెలూయా. ద ఓన్లీ వన్ క్వాలిఫికేషన్ ఇన్ అవర్ లైఫ్స్ దట్ లవింగ్ జీసస్. యేసయ్యను ప్రేమించడమే మనల్ని డివైన్ సెలక్షన్లోకి దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఆమెన్. వీఆర్ ఆల్ సెలెక్టెడ్ బై గాడ్. దేవుడి చేత ఎన్నిక చేయబడ్డాం మనం. ఎవరు అసలు ఈ అమ్మాయిని ఎన్నుకుంది? ఎవరు అసలు ఈ అమ్మాయిని ఉద్యోగంలో తీసుకుంది? ఎవరు రికమెండేషన్ అంటే దేవుడు. ఆమెన్. ఎవరన్నా నోరెత్తుతారా? నోరు మూసేస్తారంతే. ఆమెన్. వీఆర్ సెలెక్టెడ్ బై గాడ్. దేవుడు ఎవరన్నా ఎన్నుకొని స్వస్థపరుస్తాడా? దేవుడు ఎవరన్నా సెలెక్ట్ చేసుకొని విడుదల చేస్తాడో? నో. ఎవరు వచ్చినా స్వస్థపరుస్తాడంట ఆయన. ఎవరు వచ్చినా విడిపిస్తాడంట ఆయన. ఎవరు వచ్చినా బాగు చేస్తాడంట ఆయన. బికాజ్ హీ ఆల్రెడీ చోజన్ యూ బికాస్ ఆఫ్ హిస్ బ్లడ్. ఆయన రక్తము చేత మనల్ని అందరినీ ఆల్రెడీ ఏం చేశాడంట? ఆయన ఎన్నుకున్నాడంట. వీఆర్ ఆల్రెడీ చూసన్. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. మొదట ఒక గుడారము ఏర్పరచబడెను. అందులో దీపస్తంభమును, బల్లయు, దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. ఓకే. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమను గుడారం ఉండెను. ఓకే. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారపు రేకులతో
తాపబడిన ఓకే నిబంధన మందసమును ఉండెను. ఓకే ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను కర్ర. వావ్, అండర్లైన్ చేసుకోండి. చిగురించిన అహరోను కర్ర, చేతి కర్రయు నిబంధన పలకలను ఉండెను. అసలు ఎక్కడ పెట్టాడు దేవుడు అహరోను కర్రని? ద మోస్ట్ ఎక్స్పెన్సివ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పాత నిబంధనలో ఇజ్రాయెల్ ప్రజలకు ఏదైనా ఉందంటే అది ప్రత్యక్షపు గుడారమే. ఆ మందిరములో, ఆ యొక్క గుడారములో నిబంధన మందసం ఉంది. ఆ నిబంధన మందసము దగ్గర ఈ అహరోను కర్ర ఉందంట. హల్లెలూయా. సో యు విల్ బి ఎగ్జాల్టెడ్. నువ్వు దేవుడు నిన్ను ఎన్నుకున్నప్పుడు నీవు ఘనపరచబడతావు. ఆమేన్. ఆ అహరోను కర్ర ఎక్కడ వాడబడుతుందంట? ప్రత్యక్షపు గుడారములో నిబంధన మందసము దగ్గర దేవుడు దాన్ని ఏం చేశాడు? హెచ్చించాడు. ఆమేన్. అహరోను కర్ర ప్రత్యక్షపు గుడారములో హెచ్చింపబడినట్లు నీ జీవితంలో కూడా దేవుని సన్నిధిలో నువ్వు హెచ్చింపబడతావు. ఆమేన్. ఎందుకంటే దేవుడిని ఎన్నుకున్నాడు. నీ కర్ర చిగురిస్తుంది, నీ కర్ర పుష్పిస్తుంది, నీ కర్ర ఫలిస్తుంది. ఆమేన్. నీ కర్ర అసలు చిగురించలేదేమో, నీ కర్ర ఎండిపోయిందేమో, నీ కర్రకి బలం లేదేమో, నీ కర్రకి జీవం లేదేమో, దేవుడిని ఎన్నుకున్నాడు. ఆమేన్. అహరోను కర్ర చిగురించినట్లు నీ కర్ర, మనందరి కర్ర చిగురించబోతుంది. ఆమేన్. సో నువ్వు దేవుడికి నచ్చితే, నువ్వు దేవుడికి ప్రియుడవైతే, నువ్వు దేవుడికి దగ్గర అయితే గుర్తుపెట్టుకో, నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. యువర్ రాడ్ విల్ బి ఎగ్జాల్టెడ్. సో నీ జీవితంలో ఘనత లేదా, హెచ్చింపు లేదా, ఐశ్వర్యము లేదా, ఎగ్జాల్టేషన్ లేదా, ఆ ప్రత్యక్షపు గుడారములో నిబంధన మందసం దగ్గర అహరోను కర్ర ఉండినట్లు ఈ రోజుకి ఆ కర్ర అక్కడే ఉంది. నిందలు కొన్ని రోజులే, అవమానాలు కొన్ని రోజులే, అవి తాత్కాలికమైనవి. నిందలు భరించినోడు, అవమానాలు భరించినోడు గుర్తుపెట్టుకోండి, ఎగ్జాల్టేషన్ని తట్టుకోగలడు. అహరోను కర్రను దేవుడు ఎక్కడ ఎగ్జాల్ట్ చేశాడు తెలుసా? ప్రత్యక్షపు గుడారములో నిబంధన మందసం దగ్గర అహరోను కర్ర అక్కడ ఉందంట. ఓ మై గాడ్, హీ ఈస్ ఎగ్జాల్టింగ్ హిమ్ లైక్ ఎనీథింగ్. ఇశ్రాయేలు ప్రజలు ఉన్నన్ని రోజులు అహరోను కర్రను గుర్తుపెట్టుకుంటానే ఉంటారు. ఆమేన్. నీ ప్రజలు, నీ బంధువులు, నీ తోటివారు, నీ స్నేహితులు ఉన్నన్ని రోజులు దేవుడిని హెచ్చిస్తూనే ఉంటాడు. ఆమేన్.